వెల్కమ్ టు సంతోష్ బుర్రా జిఎస్ క్లాసెస్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఇక్కడ ఉన్న ఒక నోట్స్ ఉంది కదా, దీనిని ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది అంటే కంప్లీట్ క్లాస్ కాదు, ఈ నోట్స్లో ఉన్నది మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకేనా? ఇది మళ్ళీ తర్వాత పీడిఎఫ్ మన దాంట్లో పెట్టడానికి ప్రయత్నం చేద్దాం. ఓకేనా? జస్ట్ ఓన్లీ కొన్ని పాయింట్స్ నేను రాసుకునే ఉన్నాయి ఇంపార్టెంట్, అవి మీకు చెప్తా అంతే. ఫస్ట్ పాయింట్ చూడండి. ఈస్ట్ ఇండియా అసోసియేషన్ లండన్లో స్థాపించబడింది 1866లో. ఎవరు స్థాపించారు అంటే దాదాబాయి నౌరోజీ. దీనికన్నా ముందు మనకు లండన్ ఇండియన్ అసోసియేషన్ అని స్థాపించబడుతుంది. బట్ దాన్ని ఏమైతే అంటే బ్రిటిష్ వాళ్ళు బాగా అనగదొక్కుతారు, దాన్ని లేవనీయకుండా చేయడం వల్ల అప్పుడు దాదాబాయి నౌరోజీ దీన్ని స్టార్ట్ చేస్తాడు. ఈస్ట్ ఇండియా అసోసియేషన్ స్థాపించింది ఎవరు అంటే దాదాబాయి నౌరోజీ. ఎక్కడ? లండన్లో. ఎప్పుడు? 1866. దాదాబాయి నౌరోజీ గురించి చూసుకుంటే 3 టైమ్స్ ఐఎన్సీకి అధ్యక్షత వహించిండు. అధ్యక్షత వహించింది ఎప్పుడెప్పుడు అని అంటే 1886, 1893, 1906. ఇక్కడ కలకత్తా, ఫస్ట్ కలకత్తానే, లాహోర్ సెకండ్. ఇది ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే 1892లో లిబరల్ పార్టీ తరపున ఇంగ్లాండ్లో హౌస్ ఆఫ్ కామన్స్కు సెలెక్ట్ అవుతాడు. బ్రిటన్లో హౌస్ ఆఫ్ కామన్స్, బ్రిటిష్ హౌస్ ఆఫ్ కామన్స్కి సెలెక్ట్ అయిన వ్యక్తి ఎవరు అంటే దాదాబాయి నౌరోజీ. లిబరల్ ఏ పార్టీ తరపున అనేది ప్రీవియస్ క్వశ్చన్ ఆల్రెడీ. లిబరల్ పార్టీ ఎప్పుడు అంటే 1892లో. హౌస్ ఆఫ్ కామన్స్ గుర్తుపెట్టుకోండి. దాదాబాయి నౌరోజీ ఒక బుక్ పావర్టీ అండ్ అన్బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే పుస్తకాన్ని రచించడం జరిగింది. అందులోనే మనకు డ్రెయిన్ థియరీని ప్రకటించాడు, సంపద తరలింపు సిద్ధాంతం. అది జైల్ కాస్ట్ లివింగ్ అనే కాన్సెప్ట్తో ప్రకటించడం జరిగింది. ఇప్పుడు మనకు మరీ డెప్త్ వెళ్ళిపోతే కాన్సెప్ట్ ఏంది అనేది ఇస్తాడు క్వశ్చన్. జైల్ కాస్ట్ లివింగ్ అనే కాన్సెప్ట్తో అంటే జైల్లో ఉండే అయ్యే ఖర్చు ద్వారా భారత జాతీయ ఆదాయాన్ని అంచనా వేసిండు. సంపద తరలింపు అనే సిద్ధాంతాన్ని ప్రకటించిండు. బ్రిటిష్ వాళ్ళు ఇండియాని ఎలా దోచుకుంటున్నారు అనే సిద్ధాంతాన్ని అందులో ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ పాయింట్ మనకు ఐఎన్సీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ను ఏవో హ్యూమ్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళకు రక్షణ కవచంలాగా ఉంటుందనే ఉద్దేశంతో దీన్ని స్థాపించడం జరిగింది. కాబట్టి దాన్ని మన వాళ్ళు ఉద్యమానికి వాడుకున్నారు, స్వతంత్ర ఉద్యమం కోసం దాన్ని ఉపయోగించుకున్నారు. సో ఐఎన్సీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 28 డిసెంబర్ 1885 స్థాపించబడింది. గోకుల్దాస్ తేజ్పాల్ సంస్కృత కళాశాల ముంబైలో. 72 మంది హాజరయ్యారు. 72 మంది అనేది చాలా తక్కువ, ఎందుకంటే అప్పుడు సురేంద్రనాథ్ బెనర్జీ చాలా ఫేమస్ ఫ్రీడమ్ ఫైటర్గా ఉన్నాడు. సో అతను ఈ సభకు రాలేదు. సో అందుకని తక్కువ మంది హాజరవ్వడం జరిగింది. అతను కలకత్తాలో మరో సమావేశంలో ఉండడం వల్ల దీనికి తక్కువ మంది హాజరయ్యారు. మంచి వ్యక్త సురేంద్రనాథ్ బెనర్జీ, సిల్వర్ టంగ్ ఆరేటర్ అంటాం ఆయనని, ఇండియన్ డెమోస్తనీస్ అంటాం. సో మంచి వ్యక్త. ఆయన స్పీచ్ కోసమే చాలామంది వచ్చేవాళ్ళు. సో దీనికి అధ్యక్షత వహించింది ఐఎన్సీకి ఫస్ట్ ఐఎన్సీ డబ్ల్యూసీ బెనర్జీ. నెక్స్ట్ బెంగాల్ విభజన ఎప్పుడు జరిగింది? 1905 కర్జన్ చేసింది. మొదట్లో కాంగ్రెస్కు చాలా తక్కువ మంది మహిళలు అటెండ్ అయ్యేది ఆ కాలంలో. ఇప్పుడే మహిళల ప్రాతినిధ్యం చాలా తక్కువ. సో అప్పుడు ఇంకా మొత్తమే లేదు. సో అటువంటి పరిస్థితుల్లో ఒక మహిళా గ్రాడ్యుయేట్ కాంగ్రెస్లో ప్రతినిధిగా చేరింది. ఆమెనే కాదంబరి గంగూలీ. ఇది కూడా మనకు చాలాసార్లు వచ్చింది, ప్రతి ఎగ్జామ్లో వచ్చింది. అది ఈ కాదంబరి గంగూలీ గురించి సివిల్స్ నుంచి మొదలు పెడితే ప్రతి ఎగ్జామ్లో కూడా మన కానిస్టేబుల్ ఎస్ఐ ప్రతి ఎగ్జామ్లో ఎప్పుడో ఒకసారి వచ్చి ఉంటుంది, మళ్ళీ కూడా వచ్చే ఛాన్స్ ఉన్న పేరు ఇది, కాదంబరి గంగూలీ. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ మనకు అంటే ఈ 1907, 1916కి 2 ప్రత్యేకతలు ఉన్నాయి. 1907 మనకు అతివాదులు మితవాదులుగా విడిపోయారు వీళ్ళు. సో అప్పుడు రాజ్ బిహారీ బోస్ అధ్యక్షత వహించిండు. 1916లో ఐఎన్సీ అధ్యక్షుడు
అంబికా చరణ్ మజుందార్, ఏసీ మజుందార్ అంటాం, ఏసీ మజుందార్. ఇదే 1916లో ఈ లక్నో ఒప్పందం అనేది కాంగ్రెస్కు తర్వాత ముస్లిం లీగ్కు జరుగుతుంది. సో ఇక్కడ ఇది లక్నోలో కలిసిర్రు, ప్లస్ లక్నో ఒప్పందం కూడా జరిగింది అప్పుడే. ఇది ఆంగ్ల బోధనా మాధ్యమం 1835లో ప్రారంభమైంది. ఈ ఆంగ్ల బోధనా మాధ్యమం ప్రారంభమైన తర్వాతనే ఇక్కడ వాళ్ళు ఆంగ్ల సాహిత్యాన్ని కావచ్చు, చాలా ప్రపంచంలో ఉన్న చాలా విప్లవాల గురించి కావచ్చు, అన్నిటి నుంచి తెలుసుకునే అవకాశం లభించి జాతీయ ఉద్యమానికి చాలా ఉపయోగపడింది ఈ ఆంగ్ల బోధన మాధ్యమం అనేది. సో అది ఎప్పుడు ప్రారంభమైంది? లార్డ్ మేయో 1835లో ప్రారంభమైంది. స్వరాజ్ అనే పదాన్ని మొదటగా వాడింది ఎవరు అంటే దయానంద సరస్వతి. దయానంద సరస్వతి మనకు 1875లో ఆర్య సమాజ్ని స్థాపించడం జరిగింది ముంబైలో అనేది చాలా ఇంపార్టెంట్. మన హైదరాబాద్లో అయితే 1892లో. నెక్స్ట్ ఆసియాటిక్ సొసైటీని స్థాపించింది సర్ విలియం జోన్స్ 1784. ఇదే విలియం జోన్స్ వారెన్ హేస్టింగ్స్ కాలంలో దీన్ని స్థాపించాడు. ఇదే విలియం జోన్స్ మనుస్మృతిని అలాగే అభిజ్ఞాన శాకుంతలాన్ని ఇంగ్లీష్లోకి అనువదించాడు. ఈ అభిజ్ఞాన శాకుంతలం రచించింది కాళిదాసు రఘువంశము, మేఘ సందేశం లాంటి రచనలు చేశాడు. భారతదేశ చరిత్రను పునర్నిర్మించుటకు ప్రయత్నించిన ఒక సంస్థ ఏది అంటే ఆసియాటిక్ సొసైటీ. దీని ద్వారానే చాలా చారిత్రక అంశాలు అనేటివి బయటికి రావడం జరిగింది ఇండియాలో. నెక్స్ట్ చూద్దాం. ముస్లిం లీగ్ ఏర్పాటు 1906లో ప్రారంభమైంది, డిసెంబర్ 31 ఇది. దీన్ని ప్రారంభించింది సలీముల్లా ఖాన్, ఢాకా నవాబు, మొదటి అధ్యక్షుడు ఆగా ఖాన్. ఇక్కడ నుండే ముస్లిం లీగ్ ప్రస్థానం ప్రారంభమై 1909లో ప్రత్యేక నియోజకవర్గాల కోసం రిక్వెస్ట్ పెట్టడం వలన మింటో మార్లే సంస్కరణలు జరిగినాయి. ఆ మింటో అనటైన వైస్రాయ్, మార్లే భారత కార్యదర్శి. ఇది కూడా ఒక క్వశ్చనే, మనకి ఇవి రివర్స్ ఇవ్వచ్చు స్టేట్మెంట్లలో. మింటో మార్లే సంస్కరణల గురించి ఇచ్చినప్పుడు మింటో భారత కార్యదర్శి అంటే కాదు, అది మింటో వైస్రాయ్, మార్లే భారత కార్యదర్శి. ఏం జరిగింది ఇక్కడ? భారత కేంద్ర శాసనసభ్యుల సంఖ్య 16 నుంచి 60కి పెంచారు. ఇది 1911లో మనకు బెంగాల్ విభజన 1905లో జరిగింది, కర్జన్ చేసిండే కదా. అది ఏకీకరణ అనేది, బెంగాల్ ఏకీకరణ 1911లో జరిగిందంటే మళ్ళీ ఒకటైంది. తర్వాత వైస్రాయ్ హార్డింగ్స్ రాజధాని కలకత్తా నుండి ఢిల్లీకి మారింది. బ్రిటిష్ చక్రవర్తి 5వ జార్జ్ ఇండియాను విజిట్ చేయడం జరుగుతుంది 1911 డిసెంబర్ 11. అలాగే జనగణమన, ఇవన్నీ కూడా 1911లో జరిగిన సంఘటనలు. ఇంకొక ముఖ్య విషయం ఇక్కడ, లార్డ్ లిట్టన్ గురించి మిస్ అయింది మనకి ఇక్కడ. సో వచ్చింది అది, ఒక్క నిమిషం రాలే. ఓకే, లార్డ్ లిట్టన్ ఏం చేసిండంటే ఆయుధాల చట్టం తీసుకొచ్చిండు. ఆయుధాల చట్టం, అలాగే ప్రాంతీయ భాషా పత్రికల చట్టం. అంటే ఇక్కడ పత్రికలకు ఉన్న స్వేచ్ఛను ఖతం చేద్దామని ప్రాంతీయ భాషల పత్రికల చట్టం ఒకటి తీసుకొచ్చిండు, ఆయుధాల చట్టం అని మరొకదాన్ని తీసుకొచ్చిండు. ఈ రెండు తీసుకొచ్చింది ఎవరు అంటే లిట్టన్. భారతీయులు ఆయుధాలు కలిగి ఉండద్దు అనే ఒక చట్టం ఇది లిట్టన్ తీసుకొచ్చిన చట్టం. ప్రాంతీయ భాషా పత్రికలను కంట్రోల్ చేయడానికి ఇదొక చట్టం. తర్వాత రిప్పన్ వచ్చేసి ఇల్బర్ట్ బిల్లు వివాదం. ఇల్బర్ట్ బిల్లు భారతీయులను జిల్లా మేజిస్ట్రేట్లుగా పెట్టి అసమానతలను తొలగించాలనుకున్నాడు కాకపోతే ఈ బిల్లు ఇంగ్లాండ్కు సంబంధించిన, బ్రిటన్లకు సంబంధించిన వాళ్ళకి నచ్చలేదు. సో వాళ్ళు వ్యతిరేకించడం వలన ఆ బిల్లును మళ్ళీ రిటర్న్ తీసుకోవడం జరిగింది. ఇల్బర్ట్ బిల్లు వివాదం ఎవరి కాలంలో జరిగింది అంటే రిప్పన్. భారతీయులను జిల్లా మేజిస్ట్రేట్లుగా నియమించి వాళ్ళను, ఇంగ్లాండ్ వాళ్ళను కూడా విచారించే అధికారాన్ని వీళ్ళకి ఇవ్వడం వలన దాన్ని ఆపోజ్ చేసిరు. తర్వాత 1876 ఒక పాయింట్ మిస్ అయింది, అంటే ఆ పేపర్ ఇందులో రాలేదు. ఇండియన్ అసోసియేషన్ స్థాపించింది సురేంద్రనాథ్ బెనర్జీ. 1895లో పూనా, తర్వాత 1902లోని అహ్మదాబాద్, ఈ రెండింటికి కూడా అధ్యక్షత వహించిండు ఐఎన్సీకి. 1895 పూనాలో జరిగింది, 1902లో అహ్మదాబాద్లో జరిగింది. ఏ నేషన్ ఇన్ ది మేకింగ్
ఏ నేషన్ ఇన్ ది మేకింగ్ అనే ఒక ఎక్సలెంట్ బుక్ను ఇతను రాయడం జరిగింది. ఏ నేషన్ ఇన్ ది మేకింగ్ అనేది ఇతని పుస్తకం. తర్వాత లాల్ బాల్ పాల్ తెలుసు మీకు, లాలా లజపతి రాయ్, బాల గంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్, వీళ్ళు అతివాదులు. ఇది ఇప్పుడు ఏ నేషన్ ఇన్ ది మేకింగ్ లాగానే ఏ పోలీస్ ఇన్ ది మేకింగ్ అని, ఏ ఎంప్లాయ్ ఇన్ ది మేకింగ్ మన ఛానల్ ద్వారా జరగబోతున్న కాన్సెప్ట్ ఇది. మిమ్మల్ని ఇక్కడ తయారు చేస్తున్నా నేను. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ పాయింట్స్ ఇప్పుడు మీరు ఏవైతే విన్నారో ఇవన్నీ కూడా ఏంటి అంటే, ఇప్పుడు ఒక అద్భుతమైన విషయం జరిగింది ఇక్కడ. ఏంటిదంటే అది మీరు స్కూల్ బుక్స్ని తర్వాత ఇంటర్మీడియట్ చరిత్ర బుక్ని ఇప్పటితో కంప్లీట్ చేసిర్రు. మీరు చూసిన నోట్స్ ఏంటంటే స్కూల్ బుక్స్లో ఉన్న జాతీయోద్యమం 1885 నుంచి ఆల్మోస్ట్ 1915 వరకు కూడా దీన్ని కౌంట్ చేసుకోవచ్చు మీరు. బేసిక్స్ మనకు జాతీయోద్యమానికి స్కూల్ బుక్స్లో ఉన్న జాతీయోద్యమం గురించి, తర్వాత ఇంటర్మీడియట్ బుక్లో చరిత్రలో ఉన్న జాతీయోద్యమం గురించి 1885 నుంచి 1915 వరకు ఉన్న అంశాలని మీరు ఇప్పుడు కవర్ చేయడం జరిగింది. మీరు మళ్ళీ ఆ బుక్స్ చూడాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక 1 పేపర్ లేదంటే 2 పేపర్స్లో ఇది మొత్తం కంప్లీట్గా ఉంది డీటెయిల్గా. అది మీకు మన గ్రూప్లో పెడితే ఒకసారి చూడండి. ఏం కంప్లీట్ అయింది ఇప్పుడు మనకు? స్కూల్ బుక్స్, స్కూల్ బుక్లో జాతీయోద్యమం, స్కూల్ బుక్లో జాతీయోద్యమం, అలాగే ఇంటర్మీడియట్ చరిత్ర బుక్లో జాతీయోద్యమం అనే కాన్సెప్ట్ కంప్లీట్ అయింది. అంటే ఎక్కడ వరకు? ఒక 20 years వరకు మనం కవర్ చేసినాం 2 yearsలో మెయిన్ టాపిక్స్. మన టార్గెట్ ఏంటంటే ఇవి బేసిక్ క్వశ్చన్స్. సో ఎగ్జామ్లో బేసిక్ క్వశ్చన్స్ వచ్చినాయనుకో ఖచ్చితంగా ఆన్సర్ చేయాలి మనం. ఇప్పుడు ఎగ్జామ్లో అందరు ఆన్సర్ చేసేటి మనం చేయాలి, అందరూ చేయని కూడా మనం కొన్ని చేస్తే అప్పుడు టాప్లో ఉంటాం, లేదంటే మంచి స్కోర్ వస్తుంది. ఇప్పుడు నువ్వు అందరు చేయండి ఒక క్వశ్చన్ ఆన్సర్ చేసిన ఒక మార్కుతో మనం ఎక్కడో ఉంటాం పోయి ముందుకు. అప్పుడప్పుడు ఈ బేసిక్కే మనవి పోతుంటాయి. సో ఇవన్నీ మంచిగా చూసుకొని ఈ ప్లాన్ ప్రకారం పోతే మనకు మిస్ అయ్యే పరిస్థితి ఉండదు. ఇటు బేసిక్స్ కవర్ చేస్తాము, అలాగే టఫ్ క్వశ్చన్స్ కూడా మనం నెక్స్ట్ క్లాస్లో టఫ్ క్వశ్చన్స్ కూడా కవర్ చేస్తాం. నార్మల్గా ఏం జరుగుతుందంటే ఈ కానిస్టేబుల్ ఎగ్జామ్లో అందరూ కానిస్టేబుల్ వస్తారు, అందరూ ఎస్ఐ రాస్తారు. ఎందుకంటే ఎస్ఐ మనకు ఈ జోన్ల వ్యవస్థ వలన ప్రతి జోన్కి ప్రతి క్యాస్ట్కి వచ్చేసరికి 1-2 పోస్టుల కన్నా ఎక్కువ ఉండయి. సో దానికి మొత్తానికైతే ఎస్ఐ పీసీ 2 ప్రిపేర్ అవుతాం. ఇక్కడ పీసీలో ఏం జరుగుతుందంటే ఎస్ఐ పక్కెట్టండి, పీసీలో ఏం జరుగుతుందంటే మార్క్స్ తక్కువ రావడం వల్ల ఏఆర్ బెటాలియన్లో జాబ్స్ వస్తాయి. సో ఏదైనా మంచి ఉద్యోగమే, ఏఆర్ మంచిగా ఉంటుంది, బెటాలియన్ మంచిగా ఉంటుంది వాటికి అవి. కానీ ఈ ఏఆర్ బెటాలియన్ ఇద్దరు కూడా మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్కి సివిల్కో ఎక్సైజ్కో లేదంటే ఫైర్కో రాస్తుంటారు. ఇది జరగద్దు నీకు అంటే ఇప్పుడే నువ్వు మంచిగా ప్రిపేర్ కావాలి. ఇటు బేసిక్ ప్రిపేర్ కావాలి, ఇటు కొంచెం డెప్త్గా పోతే కూడా ఎట్లుంటుంది క్వశ్చన్ అనేది కూడా చూసుకోవాలి. ఇప్పుడు నీకు మనకి ఇండియన్ హిస్టరీ చాలామందికి ఈజీ అనిపిస్తుంటుంది. 15 questions 20 questions వచ్చిన దగ్గర నువ్వు 8 or 10 చేస్తే వేస్టే. అది 13-14 చేసేవాళ్ళు ఉంటారు, 15-16 చేసేవాళ్ళు ఉంటారు. సో ఇది నీకు అర్థం కావాలి. మనం ఇక్కడ 2 బేసిక్ ప్లస్ డెప్త్ కూడా ప్రాక్టీస్ చేద్దాం. మొత్తం కలిపి ఒక టాపిక్ 30 minutes కన్నా ఎక్కువ దాటనీయకుండా ప్రయత్నం చేసి దీనికి సంబంధించిన పీడిఎఫ్ కూడా నేను కొంచెం ఇది కరెక్ట్గా లేదు కదా, దీన్ని బాగా చేసే ప్రయత్నం చేసి మీకు గ్రూప్లో షేర్ చేస్తాను. మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఎవరైనా లేకుంటే వాట్సాప్లో కూడా షేర్ చేస్తా. ఓకే, మళ్ళీ ఇవి కాకుండా ఇంకా కొన్ని అంశాలు ఉంటాయి. ఆ మెయిన్ అంశాలు అంటే మొత్తంగా మనకు ఒక టాపిక్ సంబంధించిన క్లాసు 2 types ఉంటుంది. నేను మొన్న ఒక వీడియోలో చెప్పిన కదా మొత్తం మనం 3 types కంటిన్యూ చేస్తామని. అందులో ఫస్ట్ దాంట్లోనే మనకు 2, ఒకటేమో స్కూల్ బుక్స్, ఇంటర్మీడియట్ బుక్ 2 కంప్లీట్ అయిపోతాయి. ఇందులో మిస్ అయిన అంశాలు ఇంపార్టెంట్వి ఇంకో క్లాస్ ఉంటుంది. అంటే టోటల్గా 2 క్లాసులు ఉంటాయి ప్రతి టాపిక్ గురించి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ క్లాస్ నచ్చినట్టయితే మీరు మళ్ళీ చదవాల్సిన అవసరం లేదు. మీరు ఇంటర్మీడియట్ బుక్, స్కూల్ బుక్స్ అవసరం లేదు, నేను ఇస్తాను మీకు దానికి సంబంధించిన మెటీరియల్. మీకు ఈ క్లాస్ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన కమ్యూనిటీని పెంచండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.